ఇప్పుడు నువ్వు చాలా శుభ్రంగా ఉన్నావు. నిన్ను బయటకు తీసుకువెళ్ళి ఒక టెస్టింగ్ చేయనా? ముందు మనం కాసేపు పడుకుందాం, అప్పుడే బాగుంటుందో. ఎట్రా తమ్ముడు, తను నిద్రపోతున్నాడు. ఇలా చూడు, నువ్వు తనని గమనించు, నేను వెళ్ళి చేయించాను తీసుకొస్తాను. పడుకోరా బుజ్జి, నువ్వు బాగా పడుకోరా బుజ్జి కన్నా. తీసేశాను. ఏంటిది? అద్భుతంగా ఉంది. చూడు తమ్ముడు, దీనికి ఇప్పుడు సమయం లేదు. చెప్పేది వినరా తమ్ముడు. సూపర్. అలాగే. నాకెప్పుడో తెలుసురా, నా చెంచా నాకేమో ఇవ్వమని చెప్తున్నాను కదా. మరి అలాగే అరే తమ్ముడు, ఏంటి నువ్వే కొట్టమని చెప్తున్నావు? అన్నయ్య నీకేమైంది? అది ఎక్కడికి పోయిందా? అన్నయ్య మళ్ళీ మీరు వచ్చారంటే మిమ్మల్ని ఉతికి పారేస్తాను. అవును, నా చైన్ అది ఎక్కడున్నావా? ఇదెలా ఉంది? సూపర్ బియర్. ఎందుకు నువ్వు ఇలా అరుస్తున్నావు? నన్ను ఆలోచించనివ్వు. హంటర్ విక్ నన్ను ఈ రోజు బాగా కొట్టేశాడు రా. అది మాత్రం కాదు, నేను అలా తన్నులు తిన్నందుకు ఎవరు కారణమో తెలుసా? రేయ్ డబ్లో, నిద్ర వస్తుందిరా. అరే నేను కింద పడిపోతున్నా. నేను ఎగరగలుగుతున్నాను కదా. త్వరగా భోజనం కొనడానికి డబ్బులు దొరుకుతాయి. కిందకు రారా నా బంగారం. ఏంటది? సూపర్ బియర్ వచ్చాడు, నీ పని అయిపోయింది. నన్ను చాలా కోపెట్టేస్తావు. రా చూసుకుందాం. ఇప్పుడు చూడరా, లైటింగ్ బాల్. రే తమ్ముడు, లేరా. రే తమ్ముడు, హంటర్ విక్ ని కొట్టుంటానే. అదంతా కలరా తమ్ముడు. అన్నయ్య, నాకున్న కోపానికి హంటర్ విక్ ని కొట్టుంటాను. నన్ను అలా చేయనివ్వకుండా అడ్డుకున్నావురా. అది ఒట్టి కలే తమ్ముడు, నువ్వు అసలు ఎవరిని ఏం చేయలేదు. నేను నిజమైన సూపర్ బియర్ అయిన తర్వాత నేను ఎవరిని చూపిస్తాను. ఇదిగో వస్తున్నాను విక్. వచ్చేటప్పుడు భోజనం తేవడానికి మర్చిపోకండి సూపర్ బియర్. అన్నయ్యకి ఏమీ తెలీదు, నన్ను టాలెంట్ గా ఉండనివ్వనంటున్నాడు. ఇది హంటర్ విక్ బండే కదా. అరే రే, ఇది నాకు చాలా పర్ఫెక్ట్ గా ఉంది కదూ. ఇప్పుడు అన్నయ్య చూశాడంటే చాలా సంతోషపడతాడు. నేనిప్పుడు సూపర్ బియర్ లాగానే ఉన్నాను. ఇక ప్రపంచాన్ని నేనే కాపాడాలి. రా నా బంగారం. ఇది కూడా ఆడుతుందా? మరి అదిగా ఆపు, లేకుంటే నా ఫ్రెండ్స్ అని అంత తెలుస్తాను.
చేస్తాను. దానికి ముందు ఆ ఎలుక బండ్లు ఇక్కడ ఉండాలి కదా. ఆగురా ధైర్యం ఉంటే నా దగ్గర వచ్చి గొడవ పడు. నీకేం కాలేదుగా? లేదు నాకేం కాలేదు. నీ మనసులో అంటే గొప్ప ఎలుక బంటని అనుకుంటున్నావా? చెప్పరా చెప్పు. కస్తుండు అదే నా బ్లాంకెట్ కదా. అన్నయ్య దీనికి పైన అది నీది కాదురా, ఎందుకంటే ఇది నా అడ్రస్ గా మారింది. నేనే సూపర్ బియర్. అలాగా అయితే సరే, అది కూడా చూసుకుందాం రా. అద్భుతమైన టైమింగ్. నువ్వు తప్పుకోవారన్. ఇప్పుడు చూడరా, నా దెబ్బని నువ్వు తట్టుకుంటావా అని చూడబోతున్నా. నన్ను కొట్టేశాడు. నేనప్పుడు రెడీగా లేను. ఇప్పుడు వచ్చి కొట్టి చూద్దాం రా. నా శక్తి నీకు చూపించాలి. నువ్వేం చేస్తున్నావురా? ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను రా. కొట్టాలని వచ్చినప్పుడు తప్పిపోయాడు. అదంతా ఏమీ లేదు, ఊరికే ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, దీన్ని అడ్డుకోరా చూద్దాం. ఈ అప్పర్ కట్ ని చూడు. ఇప్పుడు ఇది చూడు, కంటికే కనపడకుండా వేగంగా వచ్చి నిన్ను కొడతాను. భయపడ్డావా? సూపర్ బియర్. ఇప్పుడు ఉండ్రా, నా సీక్రెట్ మూవీని చూడు. కమాన్ కమాన్. నీ ఆటల్ని నువ్వు ఎక్కడైనా పెట్టుకోరా, నా దగ్గర కాదు. సూపర్ బియర్ ఈ పరిస్థితిలో నన్ను చూస్తే చాలా బాధపడతాడు. నేను సూపర్ హీరో కాలేను, నేను ఫ్రాడ్ మాత్రమే. నాకు సంబంధించిన వరకు నువ్వే నాకు సూపర్ హీరో. నిజంగా చెప్తున్నా. నువ్వు బాగా ట్రై చేసావు కదా, కానీ ఏంటి? ఒక్క విషయం మిస్సింగ్. ఒక విషయం మిస్సింగా? అవును, నా మాట శ్రద్ధగా విను. నీకు గురు అనే వాళ్ళు లేరు కదా, కానీ అందరు సూపర్ హీరోలకి గురు అని ఒకరు ఉంటారు. అర్థమైందా? అదే నీకు మిస్ అవుతాం. నిజంగా అంటున్నావా? నేను హంటర్ విక్ ని ఓడించగలుగుతానా? తప్పకుండా. కానీ నాకు సైడ్ కిక్ గా ఉండడానికి ఎవరు వస్తారు? అంతే, ఈ రోజు నేను చాలా చెట్టుల్ని నరికి పారేశాను. నన్ను చూస్తే నాకే చాలా గర్వంగా ఉంది. నా బాస్ నన్ను చూసాడంటే చాలా డబ్బులు ఇస్తాడు. అయ్యో, నా వల్ల కాలేదు. ఎవరా పని చేస్తుందా? ఎవరది? ఎవరి దగ్గర పెట్టుకుంటున్నారో తెలుసా మీకు? మరి ఎతగా వచ్చేసాయండి. నన్ను కోపడుతున్నారా? రాబోతున్నాడు సూపర్ బియర్. ఎవరది? మళ్ళీ అయితే నీ పనేనా? అవునరా, మళ్ళీ నేనే. కానీ ఈసారి నిన్ను ఏం చేస్తానో చూడు. చాలా కామెడీ చేస్తున్నాడు. అదే నేనైతే ఇంత సంతోషపడుండను. ఇప్పుడు నా టాలెంట్ ని చూసేవారా? నువ్వు అసలు నన్ను ఏమి చేయలేవరా పెరికేయాలకుమంటే? పరిగెత్తకు, ఆగు, నేను వదలను. ఆగు. లేదు, నేను ఆగును. అలా చెప్పు. పెరికెత్తమ్మా, ఆగురా. సూపర్ ఫ్రెండ్, నువ్వు వాడిని ఓడించగలవు. వాడిని కొట్టు. తీసుకోరా హంటర్ విక్. ఎలా ఉంది దెబ్బ? అదిరిపోయింది కదా. నువ్వు అదరగొట్టేశావు. అవును, సూపర్ బియర్ అంటే ఊరికేనా? అతను కొట్టేశాను. రేయ్, నువ్వు ఎక్కడికి వెళ్ళావో చూసేవారా? పిరికోడా, నేను నిన్ను భోజనం కదా తమ్మన్నాను, కానీ నువ్వు ఇక్కడ పిరికోడ్ లాగా ఎందుకు తిరుగుతున్నావు?
అదేంటంటే నువ్వు నోర్మై వెళ్ళి నువ్వు నాకు భోజనంతా వెళ్ళు. ఒకసారి చెప్తే తెలీదు ఆకలితో నేను చచ్చి ఉంటే ఏమైపోయి ఉండేది. నొప్పిగా ఉందిరా. నువ్వు సూపర్ గా పట్టిన లాగర్ వీటి తలుచుకుని వీడి దగ్గర పలే దెబ్బలు తిన్నాడు. అలాగా సరే పర్వాలేదు, ఈ ఒక రోజు నువ్వు రెస్ట్ చేసుకో, నేను భోజనం తెస్తాను. సరేరా.